ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసు కట్టునవల. వినండి వినండి ఉత్సాహంగా ఉల్లాసంగా మీకోసం 50 భాగాలు సంక్షిప్తంగా. నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక. గళం డాక్టర్ గుమ్మడి రామలక్ష్మి గారు. మాయాలోకం 49 భాగాలు జరిగిన కథ. శరత్, దీపక్, సునీత ముగ్గురు కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు, స్నేహితులు. సునీత వెళ్ళని ఒకరోజు ఒక ప్రాంతానికి రమ్మంటుంది. ఇంతకీ అది ఒక షూటింగ్ స్పాట్ అని తెలుస్తుంది. కల్చరల్ హెడ్గా కనకాచారి, వార్డెన్గా వామనరావు ఆ కాలేజీలోనే పనిచేస్తూ ఉంటారు. శరత్, దీపక్లకు హాస్టల్ గోడ దగ్గర పొదల్లో ఒక కోడినాగు కనిపించి మాయమవుతుంది. సునీత తన రూమ్లో దాచుకున్న మ్యాపు కనిపించకుండా పోతుంది. సునీత కనకాచారితో తన దూరపు బంధువైన ఒక వంట ఆవిడ మాట్లాడటం చూసి సందేహిస్తుంది. సునీత తాను దాచిన మ్యాప్ మిస్ అవ్వడం, మేడ మీద అనుమానాస్పదంగా కనకాచారి తన దూరపు బంధువు ఒక ఆవిడతో మాట్లాడడం, ఇవన్నీ వివరంగా శరత్, దీపకులకు చెప్తుంది. సునీత రూమ్లో మ్యాప్ వెతకడానికి వచ్చిన వాళ్ళు ఏవో మందు బాటిల్స్, తెల్లని ప్యాకెట్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వాటిని బట్టి కాలేజీలో డ్రగ్స్ అమ్మే గ్యాంగ్ ఎంటర్ అయిందని దీపక్, శరత్, సునీతలు గ్రహిస్తారు. ఆ గ్యాంగ్తో కనకాచారికి సంబంధం ఉండొచ్చునని దీపక్ చెప్తాడు. శరత్, దీపక్, సునీతలు సెకండ్ ఇయర్లో చేరిన కొత్త స్టూడెంట్స్ని బట్టి క్లర్క్ సుబ్బారావు దగ్గరికి వెళ్ళి కొత్త స్టూడెంట్ లిస్టు తీసుకుని ఎంక్వైరీ చేస్తారు. ఆ లిస్టులో క్రిస్టాఫర్ పేరు కనిపిస్తుంది. డ్రగ్స్ కేసు విషయంగా అధికారులు ఆ కాలేజీలో రికార్డులు, తరగతి గదులు, హాస్టల్ రూమ్లన్నీ తనిఖీ చేస్తారు. శరత్ అప్రమత్తతో సునీత రూమ్లోని మందు బాటిల్స్, తెల్లని పొడి ప్యాకెట్లను రూమ్లో నుంచి దూరంగా బయటికి విసిరేస్తాడు. సునీత రూమ్మేట్ డైసీయే మ్యాప్ని దొంగిలించి తీసుకువెళ్ళిందనే విషయాన్ని డైసీ ఎవరో బాస్తో మాట్లాడడాన్ని బట్టి తెలుసుకుంటారు. డైసీని ఒక రహస్య గదిలో బంధించి మ్యాప్ తీసుకొని శరత్, దీపక్ వాళ్ళు వెళ్ళిపోతారు. సూర్యవంశం అనే పేపర్లో వాళ్ళ కాలేజీలో డ్రగ్స్కి సంబంధించి విద్యార్థిని ఒక పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా వార్త చదువుతారు. సినీ పరిశ్రమకి కాలేజీ గ్రూప్కి ఏమైనా సంబంధం ఉందా అనుకుంటారు. శరత్ తమ్ముడు ప్రవీణ్కి సినిమా పిచ్చి. ప్రవీణ్ విజయవాడలోని గవర్నమెంట్ కాలేజీలో చదువుతూ ప్రవీణు, కీర్తన ఇద్దరు కూడా ఒకసారి మను చరిత్రలోని ప్రవరాఖ్యుడు, వరుదినిగా నాటకాన్ని ప్రదర్శిస్తారు. అక్కడి ప్రశంసలకి ప్రవీణ్కి చాలామంది ఆహా ఓహో అని మెచ్చుకోవడంతో ఇక సినిమాల్లో నటించాలనే ఆశ పెరుగుతుంది. ప్రవీణ్ హైదరాబాద్ వెళ్ళి హీరో ఛాన్సుల కోసం తిరుగుతాడు. ప్రవీణ్ అక్కడ వినయ్, హరీష్లు అనే మరొక ఇద్దరు సినిమాకు ప్రయత్నించే వారితో పరిచయం ఏర్పరచుకుంటాడు. హరీష్ వినయ్లతో కలిసి ప్రవీణ్ ఒక షార్ట్ ఫిలిం తీస్తాడు. అది చూసి ఒక ప్రొడ్యూసర్ ప్రవీణ్కి హీరో ఛాన్స్గా ఇస్తానంటాడు. ప్రవీణ్కి తమకు మ్యాప్ ఇవ్వమని బెదిరిస్తూ ఒకరోజు ఒక కాల్ వస్తుంది. ప్రవీణ్ పక్కనగా హీరోయిన్గా పెట్టుకోవటానికి కీర్తనని అడుగుతాడు. శరత్కి ఒకరోజు అన్నౌన్ మెసేజ్ వస్తుంది. దాని గురించి ఆలోచిస్తుండగా తన తమ్ముడు ప్రవీణ్ మ్యాప్ కోసం ఎవరో బెదిరిస్తూ తనకు కూడా కాల్ చేశారని, తనను కారులో కిడ్నాప్ చేయబోతే తన స్నేహితుడు కాపాడనే విషయం చెప్తాడు. ఇంతకీ తనను కిడ్నాప్ చేయబోయిన ఆ మనుషులలో ఒకరు క్రిస్టాఫర్ పేరుని విన్నానని అంటారు. 3 నెలల ముందు కాలేజీలో శరత్ చూసిన లిస్టులో క్రిస్టాఫర్ పేరు ఉన్నట్టుగా, అతడు హైదరాబాద్లో డ్రగ్స్ కార్యకలాపాలు చూస్తూ కాలేజీ పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడని
దీపక్ చెప్పగా తెలుస్తుంది. ఆ లిస్టులోనే గగన్ పేరు చూసిన సునీత కనకాచారి తన బంధువుల ఆవిడతో మాట్లాడిన సంభాషణలో గగన్ పేరు విన్నానని అంటుంది. క్రిస్టాఫర్ మ్యాప్ కోసం శరత్పై కత్తితో దాడి చేస్తాడు. శరత్ ఆ దాడి నుండి తప్పించుకుంటాడు. శరత్ అక్క నీరజ శరత్కి కాల్ చేసి తనను తన కొడుకు చింటూని కూడా మ్యాప్ కోసం బెదిరిస్తున్నారని చెప్తుంది. ముసుగు వేసుకున్న మరో ఇద్దరు వ్యక్తులు మ్యాప్ గురించి అడిగి శరత్పై పిస్తోల్తో దాడి చేసి వెళ్ళిపోతారు. ఒక స్త్రీ గొంతుతో శరత్కి తన తమ్ముడైన ప్రవీణ్ చంపుతామని బెదిరింపు కాలు వస్తుంది. లాంగ్ కోట్ ధరించి అడవిలో పరిగెడుతున్న డైసీని శరత్ పట్టుకుంటాడు. అయితే డైసీ రాజీ పడుతుంది. అక్కడ ఉంటే ముగ్గురికి ప్రాణపాయమని శరత్, దీపక్, డైసీలు అడవిలోకి పరిగెడతారు. డైసీ శరత్, దీపక్లను నాగులమ్మ గుట్టకు తీసుకుని పోయి తన తాత ధర్మన్న దొరికి పరిచయం చేస్తుంది. డైసీ అసలు పేరు కోమలి. కొందరు దుర్మార్గుల చేతిలో తన తల్లిదండ్రులు హతమవడం చేత ఆ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలని కోమలి తన పేరు డైసీగా మారి పంతం పడుతుంది. డైసీ తండ్రి దంతపు పెట్టెని తీసుకొని సినిమాలో నటించాలని పట్టణానికి వెళ్తాడు. అతనికి ఒక డైరెక్టర్ తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేయగా మొదట ఒక కొడుకు, ఆ తర్వాత డైసీ అంటే కోమలి పుడతారు. ఇంతకీ ఆ పిల్లవాడు తప్పిపోతాడు. కోమలి తల్లిదండ్రుల్ని ఎవరో చంపేశారని డైసీ తాత ఈ కథ మొత్తం చెప్పుకొస్తాడు. కొడుకు చనిపోతూ మనవడిని చేతిలో నాగరేఖ ఉంటుందని, పాములను పట్టుకునే శక్తి ఉందని, ఆ దంతపు పెట్టెలోని నిధి పత్రంలో సగం సమాచారమే ఉందని, మిగతా సగం సమాచారం నాగులమ్మ గుట్ట దగ్గర ఉన్న గుడిలోని సొరంగంలో ఉందని కొడుకు చెప్పి మరణించాడని చెప్తాడు దొర. డైసీ, శరత్, దీపక్లకు పాము ప్రత్యక్షమై నిధి కోసం వెతికే వారినెవరిని వదలను అంటూ మాయమవుతుంది. ఆ పాము కళ్ళను ఎక్కడో చూసినట్టు దీపక్, శరత్లు ఆలోచనలో పడతారు. శరత్ అక్క కొడుకు చింటూని కిడ్నాప్ చేసిన ఆగంతకులు చింటూని చంపేస్తామని శరత్కి కాల్ చేసి బెదిరిస్తారు. చింటూని కాపాడాలని శరత్, డైసీ, దీపక్లు బయలుదేరగా దారిలో చీకటిలో గగన్ శవం కనిపిస్తుంది. చింటూని కాపాడే విషయంగా సునీత బిజీ అవుతుంది. అడవిలో మరకలతో కనిపించిన చింటూ షర్టును చూసి శరత్ భయపడతాడు. చింటూ కాల్ని ట్రేస్ చేయగా విజయవాడ నుంచి వచ్చిందని సునీత చెప్తుంది. చింటూను సేవ్ చేయమని సునీత తన పిన్ని మరిది గారు బెజవాడలో ఎస్ఐగా పనిచేస్తున్నారని ఆయనకి చెప్తుంది. కనకాచారికి కాలేజీ సంపు దగ్గర ఒక డొక్కురేకు దొరుకుతుంది. అందులో భూత భవిష్యత్ చిత్రాలు కనిపిస్తాయి. రాత్రికి కావడంతో గూడెపు తాత డైసీ, దీపక్, శరత్లను పాడుబడిన గుడిలోని ధ్వజస్తంభం అడుగున ఉన్న ఒక సొరంగంలోకి తీసుకెళ్తాడు. అది మంత్రసాని జాలోది ఇల్లు అని చెప్తాడు. మంత్రసాని వీళ్ళని లోనికి రమ్మని ఆహ్వానిస్తుంది. మంత్రసాని వారించినా అక్కడ ఉన్న పెట్టెను దీపక్ తెరుస్తాడు. పెట్టె వెంటనే మాయమైపోతుంది. కనకాచారికి భవిష్యత్ చిత్రాలు డొక్కురేకు పెట్టె ద్వారా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. తాను సునీతపై కన్నేయడం, సునీత రూమ్లో తాను డ్రగ్స్ ప్యాకెట్లు వేయడం, అన్నీ భూతకాలపు చిత్రాలు కనిపిస్తాయి. నిధిని వెతుకుతూ తను కాలనాగికి బలి అవుతున్నట్టు భవిష్యత్ చిత్రం కూడా కనిపిస్తుంది. ప్రవీణ్ డైరెక్టర్ తనకు చెప్పిన కథలో నాగులమ్మ గట్ట కథ కూడా ఉందని శరత్తో చెప్తాడు. కాలేజీ డ్రగ్స్ కేసులో బాధ్యతలు చేపడతాడు ఐపీఎస్ ఆఫీసర్ ప్రతాప్ వర్మ. ఈ విషయంగా కాలేజీ ప్రిన్సిపల్ని కలిసి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాడు. ఆ సమయంలో శరత్ మ్యాప్ గురించి తీసుకొచ్చే తనకొచ్చే బెదిరింపు కాల్స్ గురించి తన ఫ్యామిలీకి రక్షణ కల్పించమని వర్మను కోరతాడు. వర్మకి అతని స్నేహితుడు విపిన్ చక్రవర్తి డ్రగ్స్ అండర్ వరల్డ్లోని లల్లన్ బాయ్ ముఠాకి సప్లయర్ నైజీరియన్ ఒకడు పట్టుబడ్డాడని, లల్లన్ ముఠా సభ్యుడు పట్టుబడ్డాడని, షిప్ హోల్లో కాలేజీకి డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే విషయాన్ని చెప్తాడు.
ప్రతాప్ వర్మ షరతు చెప్పిన నిధి గురించి కూడా తెలుసుకోవడానికి గూడెం చేరతాడు. కనకాచారి తనకు సినిమా పిచ్చితో ఇల్లొదిలి చెన్నై పారిపోయి వచ్చి అధోగతి పాలైన మంజులని గుర్తు చేసుకుంటాడు. ప్రతాప్ వర్మ గూడెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైసీని పిలిచి ఎంక్వైరీ చేస్తాడు. గూడెం నుంచి తిరిగి వస్తున్న వర్మకి డ్రగ్స్ తీసుకుని అస్వస్థతకు గురైన టీనేజ్ పిల్లలు కనిపిస్తారు. వారిని చూసి హాస్పిటల్కు చేర్చి ఆ తర్వాత ఇంట్రాగేషన్ మీటింగ్ పెట్టి అన్ని వివరాలు అడుగుతాడు వర్మ. ఆ పిల్లల్ని తిరిగి పంపించేస్తాడు. అయితే ఆ పిల్లల్ని వెంబడిస్తూ వెళ్ళిన కార్లలో నీగ్రోలు తప్పించుకుంటారు. అయితే ఆ కారులో కొన్ని వెపన్స్ మాత్రం దొరుకుతాయి. దారిని కనిపించిన కీర్తనని వర్మ వాళ్ళ ఇంట్లో విడిచిపెడతాడు. వర్మ తన స్నేహితుడు లాయర్ విక్రమార్క, జూనియర్ లాయర్ నివేదిత సహాయాల్ని కోరతాడు. వరహాలరావు ఎమ్మెల్యే గూడెంలో గంజాయి పండించి డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపి ధనవంతుడవుతాడు. ఎన్నికల్లో పోటీ చేసి మంత్రి పదవి పొందాలని కలలుగంటాడు వరహాలరావు. ధ్వజస్తంభం దగ్గర శరత్, దీపక్, సునీతలు కాలేజీ గుమస్తా సుబ్బారావుని చూస్తారు. కనకాచారి పెట్టి తీసుకోవడం, క్రిస్టాఫర్తో మాట్లాడిన మాటలు రికార్డు చేసి శరత్కి పంపుతుంది సునీత. వాటిని శరత్ వర్మకి పంపిస్తాడు. దీపక్ చెయ్యి అడ్డుపెట్టగానే 3 తలల పాము మాయమవడంతో దీపక్ తన అన్న అనే విషయం డైసీకి తెలుస్తుంది. వర్మ, విక్రమార్క, నివేదిత కలిసి గూడెంకి వెళ్తున్నప్పుడు డ్రైవ్ చేస్తున్నవాడు తన డ్రైవర్ రఘు కాదని తెలుసుకుని వర్మ వాడిని ఒక దెబ్బ కొడతాడు. వాడు స్పృహ కోల్పోతాడు. అదే సమయంలో కారుకి అడ్డంగా వచ్చిన తిలోత్తమ గగన్ ఆధ్వర్యంలో తాను షార్ట్ ఫిలింలు చేసి ఉన్నానని, చాలా ఇబ్బందులు పడ్డానని చెప్తుంది. తిలోత్తమను కూడా తమ కారులో ఎక్కించుకుని వర్మ, విక్రమార్క, నందిత గూడెం బయలుదేరతారు. వర్మ, విక్రమార్క, నివేదిత బయలుదేరతారు. గూడెంలోని డైసీని కలిసి శరత్, ప్రవీణ్ విషయాలను సేకరిస్తాడు. డైసీ తన తండ్రి దగ్గర ఉన్న పెట్టే అసలు కనకాచారి చేతికి ఎలా వచ్చిందో తెలియదు అనుకుంటుంది. కనకాచారికి సినీ ఇండస్ట్రీతో సంబంధం ఉండొచ్చని విక్రమార్క అంటాడు. నిధిని పాము కాపాడుతుందని, పామును నిలవరించిన వాడికే ఆ నిధి దక్కుతుందని దీపక్ చెప్తాడు. గుమస్తా సుబ్బారావు గంజాయి ముఠాతో చేతి కలిపి వరహాలరావు అనుసరులతో చెప్పి గంజాయి ఉన్న ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేయిస్తారు. విక్రమార్క, నివేదిత అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిపోతారు. మ్యాప్ కోసం ప్రవీణ్ హస్తరేఖల అధ్యయనకారుల వద్దకు వెళ్ళి చేతితో గరుడ రేఖల్ని గీయించుకుంటాడు. నాగులమ్మ గుట్టకు వెళ్ళి నిధిని సంపాదించి ప్రభుత్వానికి అప్పగించాలనేది ప్రవీణ్ ప్లాన్. ప్రవీణ్ తన అరచేతి గరుడ రేఖల్ని పాముకు చూపిస్తే పాము కోపంతో కస్సుమంటుంది. శరత్, దీపకులు పత్రికలో ఆర్కియాలజిస్ట్ ఆత్మకథ పుస్తకావిష్కరణ సదస్సు గురించిన ప్రకటన చదువుతారు. ఆర్కియాలజిస్ట్ని కలిసి మ్యాప్లోని ధన నిక్షేపాల గురించి తెలుసుకోవచ్చని ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య శర్మను కలవటానికి ఆర్కియాలజీ యూనివర్సిటీకి వెళ్తారు. అయితే అక్కడ అతని రీసెర్చ్ స్టూడెంట్ నందితా దాస్ని కలుస్తారు. వర్మ, విక్రమార్క, నివేదిత, డైసీ తిలోత్తమ చెప్పిన దారి ప్రకారం గూడెంకి వెళ్తారు. అక్కడ బండ్లలో లోడ్ చేసి గంజాయిని బయటికి వేరొక చోటికి తరలించి గుడిసెలు కాల్చేస్తారు గంజాయి వాళ్ళు. నివేదిత వెళ్తున్న వెహికల్స్ను ఫోటో తీస్తుంది. నందితా దాస్ గురువుగారి ఆజ్ఞ ప్రకారం శరత్, దీపక్లతో నాగులమ్మ గుట్టకు బయలుదేరుతుంది. దీపక్కి తాను చిన్నప్పుడు చూసిన తప్పిపోయిన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. నందితా దాస్ ధ్వజస్తంభం కింద ఉన్న సంస్కృత అక్షరాలు కనిపిస్తాయి. విక్రమ్, నివేదిత, వర్మ వాళ్లపై ఒక పక్కన దాడి జరుగుతుంది. దీపక్ శరత్ వాళ్ళకి తన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చెప్తాడు. విక్రమ్, నివేదిత, వర్మ వాళ్ళపై దాడి జరిగిన
ఆ వెహికల్స్ను పట్టుకోలేక వాళ్ళు మిస్ అవుతారు. ఒక పాడుబడిన గుడిలో వినాయక విగ్రహం నాగబంధంతో ఉంటుంది. అక్కడ ఉన్న ఆ మధ్యన ఉన్న ఆ చిత్రాలకు మధ్యలో చిత్రలిపిని చదవటానికి హీరోగ్లిఫిన్ గ్లిఫిక్ హీ హైరోగ్లిఫిక్ హేమంత్ సహాయం కోరతాడు శరత్. అక్కడే డ్యాన్స్ చేస్తూ గంజాయి తీసుకున్న టీనేజీ కాలేజీ పిల్లలను పోలీసులకు పట్టిస్తాడు శరత్. దీపక్, శరత్, నందిత ముగ్గురు కొత్త మంగళంలోని పురాతన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూస్తారు. అదే కట్టు పెరుమాళ్ ఆలయం అని పిలుస్తారు. ముగ్గురు కలిసి ఆ గుడిలో శిల్ప సౌందర్యాన్ని, పురాతన వస్తువుల్ని చూసి ఆశ్చర్యం పొందుతారు. హేమంత్ దారిని వెతుక్కుంటూ చూసుకుని చివరికి వీళ్ళ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ ఆ సర్పాకృతిలో ఉన్న శిలల తలపై ఉన్న వజ్రాన్ని హేమంత్ తీసుకోగానే బెలద్వారంలో నుంచి మంటలు వ్యాపించి నాగపాములు ఆకాశం నుంచి బుసలు కొడుతూ వ్యాపిస్తాయి. ఆ వజ్రాన్ని తిరిగి యథాస్థానంలో పెట్టగానే నాగులన్నీ మళ్ళీ బెలద్వారంలోకి వెళ్ళిపోతాయి. హేమంత్ అక్కడ రాసిన తమిళాక్షరాలు చదివి చోళరాజు తర్వాతి తరాల వారికి తన ధన సంపదలను నేలమాలు చేయడం, 7 అడుగుల వెంకటేశ్వర స్వామి భూమిలో నుండి పైకి రావడం, స్వామి చూపులు 2 నేలపై కలుసుకున్న చోట గంగమ్మ తల్లి పైకి రావడం, ఆ నీటిని దేవకన్యలు తాగటం, ఆ నెలంతా పూజలు చేయటం, రాజు దేవాలయం నిర్మించడం, 1000 సంవత్సరాలకు వచ్చే కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి 180 డిగ్రీల చూపులు కలిసిన చోట నిధిలోనికి వెళ్లే సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారని, 4 స్తంభాల ప్రక్కన ఉన్న విగ్రహాలలో నిధి మార్గం తెరుచుకునే మీటలను ఏర్పాటు చేశారని, అక్కడ నాగబంధనం అప్పుడే తొలుగుతుందని, నిధుల దగ్గరకు వెళ్ళవచ్చని, ఆ విషయాలన్నీ అక్కడ రాసి ఉన్నాయని శిలాశాసనాలపై చదివి హేమంత్ చెప్తాడు. ఆకాశం నుండి దీర్ఘచతురస్రాకార యంత్రం నుండి వింత మనుషులు అంటే ఎలియన్స్ దీపక్, శరత్, హేమంతులను తరుముకొస్తాయి. అయితే ఆ సమయంలో వర్షం కురవడంతో వర్షపు నీటిలో పడి అవి కాలిపోతాయి. అనంతరం దీపక్ నాగశిలపై ఉన్న వజ్రాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. ఆకాశం నుండి గరుడ పశుపై ఒక అప్సరస వచ్చి రాకుమారా, నిధి నిక్షేపములను ఇన్ని రోజులు కాపు కాశాను, ఇక అవి మీకు సొంతం అవుతాయి అని తన చేతిలోని వజ్రాన్ని దీపక్కి ఇస్తుంది. అప్సరస చెప్పిన ప్రకారం నాగశిలపై ఉన్న వజ్రంతో తన చేతిలోని వజ్రాన్ని తాకిస్తాడు దీపక్. బెలద్వారం ఏర్పడుతుంది. దీపక్ నాగదేవతను స్మరిస్తూ తాళపత్రంపై ఉన్న దేవలిపి మంత్రాలను చదవగానే బెలద్వారం తెరుచుకుంటుంది. బెల్లం లోపల సౌందర్యం చూసి ఆ బెల్లం నుండి కొంతసేపటికి మళ్ళా ముగ్గురు బయటికి వచ్చేస్తారు. కనకాచారి ఎవరితోనో అక్కడ బయట మాట్లాడుతూ కనిపిస్తాడు. డ్రగ్స్ మాఫియా మీటింగ్లో బాస్ నాగులమ్మ గుట్టలోని నిధుల గురించిన వివరాలు సేకరించమని, డ్రగ్స్ మార్కెటింగ్ వివరాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ప్రతాప్ వర్మ స్నేహితుడు ఐపీఎస్ బ్యాచ్మేట్ అయిన బిపిన్ చక్రవర్తి ద్వారా ఇంటర్నేషనల్ మాఫియా సమావేశం ఉందనే విషయం ప్రతాప్కి తెలుస్తుంది. విక్రమార్క ఒక జట్టుగా, ప్రతాప్ వర్మ ఒక జట్టుగా వారిపై కాల్పులు జరిపాక ఆ బాస్ హాల్లోని సొరంగాల నుండి వ్యాన్పై తప్పించుకుంటారు. కొందరు తప్పించుకోగా కొందరు మాత్రం పోలీసులకి పట్టుబడతారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎవరో పోలీసులకు విషయాన్ని చేరవేస్తున్నారని, పోలీసులకు పట్టుబడ్డ వారి ద్వారా తమ కార్యకలాపాలు, స్థావరాలు అన్నీ తెలిసిపోతాయని, వారిని చంపేయాలని బాస్ రహస్య స్థావరంలో మరలా ఏర్పాటు చేసిన మీటింగ్లో అందరితో చెప్తాడు. భవిష్యత్ చిత్రాలకు భయపడిన కనకాచారి వద్దని వివరించిన క్రిస్టాఫర్ మాట వినడు. చింటూని క్రిస్టాఫర్ భుజాన వేసుకుని కనకాచారితో కారు దగ్గరికి వెళ్ళేటప్పుడు శరత్, నందిత, దీపక్, హేమంతులు ఫాలో అవుతారు. నందిత వాళ్ళని ఫోటోలు తీస్తుంది. హేమంత్ కాలి చెప్పుకి గాజు ముక్క దిగుతుంది. అక్కడే దీపక్కి వజ్రాల కత్తి కూడా దొరుకుతుంది. ఆ కత్తిని దీపక్ చేతిలో ఉన్నంత వరకే కత్తివీరుడు అన్నమాట. ఆ కత్తివీరుడు దీపక్ చేతిలో ఉన్నంత వరకే పని చేస్తాడు, ఆ తర్వాత పనిచేయడు. అందుకని నందిత ఆ కత్తిని తన బ్యాగ్లో దాచుకుంటుంది. నలుగురు వ్యక్తులు ఎవరో వచ్చి కనకాచారిపై గన్ను పేల్చగా కనకాచారిని మోసుకెళ్తూ క్రిస్టాఫర్ని అనుసరిస్తారు. క్రిస్టాఫర్ కనకాచారిని, చింటూని కారులో వేసుకుని నాగులమ్మ గుట్టకు బయలుదేరతాడు. 2 కళ్ళు ఎప్పుడూ వారిని వెంబడిస్తూనే ఉంటాయి. శరత్ కారు డిక్కీలో ఉంటాడు.
శరత్ కనబడకపోవడంతో నందిత ఒక గుడిసెకు చేరుకుంటుంది. నందితను వెతుకుతూ వస్తున్న శరత్ని ఒక జీపు ఢీకొంటుంది. జీపులో ఉన్న ప్రతాప్ వర్మ కాప్స్ శరత్ను నందిత ఉన్న గుడిసెలోకే చేరుస్తారు. నందిత తాను తీసిన ఫోటోలు వర్మకు పంపిస్తుంది. వర్మ తన కాప్స్తో వాళ్ళెవరో కాదు, మనకు సహాయం చేసే కాలేజీ కుర్రవాళ్లే, జాగ్రత్తగా చూసుకోండి అని మెసేజ్ పెడతాడు. శరత్ నందిత చెరోవైపు చెదిరిపోవడంతో దీపక్ హేమంతులు కలిసి నడుస్తారు. హంసవాహనం మీద వ్యక్తులు వచ్చి తాము నాగబంధమైన అప్సరస కన్నీచేత సహాయం చేయడానికి నియమితులైన వాళ్ళమని దీపక్కి చెప్తారు. ప్రముఖ సినీ నిర్మాత రెడ్డి 50వ బర్త్డే ఫంక్షన్కి ప్రవీణ్ వెళ్తాడు. అక్కడ తనతో పాటు నటిస్తున్న మోహిత, బడా బడా నిర్మాత దర్శకులు అందరినీ చూస్తాడు. ప్రవీణ్ ఆ వేడుకలో జరుగుతున్న మత్తు పదార్థాలను అన్నింటినీ కూడా గమనిస్తాడు. వేశ్యాగృహంలో పుట్టి పెరిగిన మోహితని గగన్ సినిమా ఆశ చూపి తీసుకొచ్చి రెడ్డికి ఉంపుడు గత్యం చేస్తాడు. మోహిత తాను పడిన కష్టాలను గురించి పని మనిషి లక్ష్యతో చెప్పుకుంటుంది. ప్రతాప్ వర్మ సూర్యవంశం టీవీ ఛానల్లో ప్రముఖ సినీ నటి మోహిత దుర్మరణం, హత్య ఆత్మహత్య అనే వార్త చూస్తాడు. రెడ్డి గారి బర్త్డే ఫంక్షన్ ముగిశాక మోహితని కారెక్కించి పంపుతాడు ప్రవీణ్. తాను ఇంటికి వెళ్ళడానికి ముందు అక్కడే ఒక డైరెక్టర్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న సత్యం కనిపిస్తాడు. అక్కడ జరుగుతున్న అసాంఘిక కృత్యాల గురించి ప్రవీణ్ సత్యంని అడిగినా సత్యం ఏమీ చెప్పడు. ప్రవీణ్ సత్యానికి ఫోన్ చేస్తాడు. అప్పుడు సత్యం అక్కడ గంజాయి, కొకైన్తో పాటు ఫ్లెమింగో అనే మత్తు పదార్థం కూడా సప్లై అయ్యిందని, కాలేజీ పిల్లలకి కూడా మాఫియా గ్యాంగ్ అలవాటు చేస్తున్నట్లు అన్ని విషయాలని చెప్తాడు. ఒకవైపు నుండి క్రిస్టాఫర్ కారు, మరోవైపు నుండి ప్రతాప్ వర్మ నియమించిన మఫ్టీ పోలీసులు శరత్, నందితలు ఉన్న కారు నాగులమ్మ గుట్ట వైపుకి బయలుదేరాయి. క్రిస్టాఫర్కి నాగులమ్మ గుట్ట వైపు వెళ్తే తనకు చావు తప్పదనే భయం కలుగుతుంది. చింటూని ఎక్కడో ఒక చోట వదిలేసి తిరిగి పట్నం వెళ్ళిపోవాలనుకుంటాడు క్రిస్టాఫర్. మోహిత చనిపోయిందనే మరణ వార్తని ప్రవీణ్ తన అన్న శరత్కి కాల్ చేసి చెప్తాడు. నాగబంధం అప్సరస చేత నియమించబడ్డ హంసవాహన వ్యక్తులతో దీపక్ తప్పిపోయిన తన మిత్రులు శరత్, నందితలు ఎక్కడ ఉన్నారో చెప్పమని అడుగుతాడు. మంత్రసాని జాలోది ఇంట దీపక్ తాకిన పెట్టె నిధికిపోయే మార్గాన్ని సూచించే పెట్టె అని, దీపక్ తాకగానే మాయమైపోయి అది దీపక్ మనసులోకి చేరిపోయిందని, నాగదేవతను ప్రార్థిస్తే దీపక్ మనసులో చేరిన మ్యాప్ కనిపిస్తుందని హంసవాహన వ్యక్తులు చెప్తారు. వెంటనే దీపక్ వారు చెప్పిన ప్రకారం చేయగానే తెరపై కనిపించినట్టుగా దీపక్కి శరత్ వాళ్ళు ప్రయాణిస్తున్న జీపు తన వైపే వస్తున్నట్టు కనిపిస్తుంది.